ఫ్రెండ్స్, నేను మీ వండర్‌వుమెన్ ఎస్ఎంఎస్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ నా స్టైల్ ఎలా చేస్తానో మీకు చెప్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అంతకన్నా ముందు మా ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి ముందు చికెన్ తీసుకొని దానిలో ఉప్పు, కారం, పసుపు, కొంచెం జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా పొడి, స్టార్ మసాలా పొడి, కసూరి మేతి, దానిలో కొంచెం ధనియా పొడి, పెరుగు, హాఫ్ నిమ్మకాయ కూడా వేసుకొని దానిలోనే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవచ్చు నచ్చితే, లేదంటే లేదు. ఫుడ్ కలర్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా ముక్కలకి ఆ మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు వేరే స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో కొంచెం నెయ్యి వేసి దానిలోని బిర్యానీ మసాలాలు వేసుకొని అవి కొంచెం ఒక 2 మినిట్స్ వేయించుకొని దానిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించిన తర్వాత దానిలోనే ముందు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా 3 వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఒక 5 మినిట్స్ మధ్య వరకు ఉంచుకోవాలి. ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఉల్లిపాయ ముక్కలవి. అవి మగ్గుతూ ఉంటే ఈలోపు మూత పెట్టి పక్కన వేరొక స్టవ్ మీద పెట్టుకొని మనం ముందుగా ఇవన్నీ మసాలాలను కలుపుకొని ఉన్న మిశ్రమాన్ని ఆయిల్లో వేసుకొని దాన్ని వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. మొత్తాన్ని మధ్య మధ్యలో అలా గట్టితో తిప్పుకుంటూ ఉండాలి. ఆయిల్ అంతా పైకి తేలే వరకు అలా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి మగ్గిపోయిందేమో బిర్యానీలో చూసుకొని ఒకసారి గరిటెతో తిప్పుకొని దానిలో నేను 3 గ్లాసుల రైస్కి 6 గ్లాసులు వాటర్ వేసాను ఫ్రెండ్స్. మీరు కూడా గ్లాస్కి 2 గ్లాసులు వాటరు అలా వేసుకొని దానిలో కొంచెం ఉప్పు, దీని పేరేంటో నాకు తెలియదు కానీ బిర్యానీ టేస్ట్ రావాలంటే ఇప్పుడు నేను చూపిస్తుంది అది వేసుకోవాలి. దానిలోనే కొంచెం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని బిర్యానీ మసాలా నేను ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు అయిపోయిందని బయట నుంచి తెచ్చుకున్నాను. ఆ వాటర్ వేసిన తర్వాత దానిలోనే కొంచెం బిర్యానీ మసాలా పొడి కూడా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. సరి కలిపేసుకొని మొత్తం మూత పెట్టుకొని కూడా ఉప్పు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. బిర్యానీలో ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా వాటర్ అంతా బాగా మరిగిపోతాయి. మరిగిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న రైస్ని దానిలో వేసేసి బాగా కలుపుకోవాలి. దానిలో వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఈలో పక్కన పెట్టుకున్న మనం చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇలా మొత్తం కర్రీ అంతా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఇలా ఆయిల్ తేలుతూ ఉంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. మాకు ఎప్పుడు బిర్యానీలోకి సపరేట్గా మా హస్బెండ్కి కర్రీ ఉండాలి. దానికోసం నాటుకోడి కూర తెచ్చారు. నాటుకోడి కూరకి ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దానిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి.
ఉప్పు వేసి మూత పెట్టేస్తే ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్. ఇలా మగ్గిపోయిన తర్వాత పైన కొంచెం టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. మినిట్స్ తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకుని నాటుకోడి కూరని కూడా వేసుకొని దానిలో కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకుంటే ఆ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకు పడతాయి, నీచు వాసన రాకుండా ఉంటుంది కర్రీ. అలా కలుపుకొని దానిలోనే కొంచెం ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. ఈలోపు మనకి బిర్యానీ రెడీ అయిపోయింది. బిర్యానీ ఇలా రెడీ అయిన తర్వాత బిర్యానీని 2 లేయర్లుగా తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసులను వేసుకొని ఇలా కలిపేసుకుంటే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. నేను ముందుగా లేయర్లుగా తీసుకొని దానిలో చికెన్ ఫ్రై పీసులని కలిపేసాను ఫ్రెండ్స్. అలా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇదిగోండి. రైస్ ఒక 90% కుక్ అయ్యాక ఈ లేయర్లా చేసి రైస్లో బిర్యానీ అది కలిపేసుకోవాలి కర్రీని. తర్వాత మనం ఈ నాటుకోడి కూర ఆనియన్స్ చికెన్ బాగా మగ్గిపోయింది. దానిలో వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయాక మనకి టేస్ట్కి సరిపోయినంత కారం, ఉప్పు కూడా చూసుకొని దానిలో కొంచెం వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ వేయించుకుంటే ఈ నాటుకోడి కూర కూడా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. కారం వేసి బాగా కలుపుకోవాలి. కుక్కర్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు 3 విజిల్స్ వేయించుకొని చూడండి ఫ్రెండ్స్, ఇలా రెడీ అయిపోతుంది. దానిలో మనం కొంచెం చికెన్ మసాలా పొడి వేసుకోవాలి. అంత చికెన్ మసాలా పొడి వేసేసుకొని బాగా కలుపుకున్నాక దాని మీద కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే నాటుకోడి కూర కూడా రెడీ. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండ్ నాటుకోడి కూర 2 రెడీ అయిపోయింది.